నమస్తే. జీవన్ రెడ్డి మొన్న రాజీనామా చేయడం, ఈరోజు కేసీఆర్‌ని కలవడం, మొత్తానికైతే బీఆర్ఎస్ పార్టీలోకి జీవన్ రెడ్డి వెళ్ళడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఒక మంచి సీనియర్ నాయకుడిని పోగొట్టుకుంది. ఆహ్, కాంగ్రెస్ పార్టీ చాలా మందికి అన్యాయం చేస్తుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్‌లు మాట్లాడుతున్న పరిస్థితి కనిపించింది. మాట్లాడదాం మనతో చంద్రాయణగుట్ట కంటెస్టెడ్ ఎమ్మెల్యే బోయ నాగేశ్వర్ మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నాకు చెప్పండి, కాంగ్రెస్ పార్టీ ఒక సీనియర్ నాయకుడిని పోగొట్టుకుంది అంటే మీరేమన్నారు? ఇక అది ఎవరో తెలిసినోళ్ళు మాట్లాడితే ఏమన్నా అనుకుంటాం, కానీ తెలియనోళ్ళు ఎవరైనా మాట్లాడుకుంటే వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తాము. కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ ఆఫ్ ఆల్ జీవన్ రెడ్డి గారికి ఎక్కడ ఏం తక్కువ చేసిందో జీవన్ రెడ్డి గారు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. దాదాపు 14 బీఫామ్లు కాంగ్రెస్ పార్టీ నుంచి పొందిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారు ఇవాళ దేశంలో అంటే అది తెలంగాణ నుంచి జీవన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన పార్టీ మారే ముందు ఓటమి గెలుపు సర్వసాధారణం. పార్టీ మారే ముందు, పార్టీలో కలిసే ముందు, పార్టీ మారే ముందు ఆయన ఏం చేయాలంటే పార్టీని విమర్శించకుండా, పార్టీ ఏదైనా ఆయనకి ఇబ్బంది పెడితే, ప్రలోభ పెడితే పట్టించుకుంటలేదు. గాంధీ భవన్ కి 10 సార్లు వచ్చినా పట్టించుకుంటలేదు, అటు ప్రజాభవన్ కి పోయినా పట్టించుకోవట్లేదు. అందుకే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని కూడా అన్నారు. ఆయననే ఒక 10 మంది ఎమ్మెల్యేను ఎంపీలను మన దగ్గర ఉన్న కాంగ్రెస్ క్యాడర్ని అందరినీ కూడా ఒక పెద్ద మనిషిగా తీర్చిదిద్దుతారు. ఆయనను ఎవరు పట్టించుకోవాలి? ఆయననే పార్టీకి తండ్రి లాంటోడు. ఆయనను ఎవరు పట్టించుకోవాలి? ఆయన మాట్లాడే మాటలేనా అవి? ఆయననే ఒక లాయల్గా, పార్టీకి లాయల్గా ఉంటాడు. ఆయన చెప్తే ఒక 10 మంది వినే వ్యక్తి వింటారు. కాబట్టి ఆయన దిశ నిర్ణయించేది ఆయన. ఆయన ఈ మాటలు మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? ఎందుకు చూసుకుంటలేదు? ఇప్పుడు చెన్నారెడ్డి గారు ఉన్నారు, గౌరవ హోదాలో ఉన్నాడు. అదేవిధంగా కేశవరావు గారు ఉన్నారు, మా పార్టీ నుంచి పోయినా కానీ కూడా వారికి ఉన్నారు. కడియం శ్రీహరి గారు ఉన్నారు. అదేవిధంగా చాలామంది ఉన్నారు. ఇట్లా తీసుకుంటూ పోతే దాదాపు కాంగ్రెస్ పార్టీలో 60 to 70+ మా పార్టీకి జానారెడ్డి గారు ఉన్నారు. ఈరోజు ఇంట్లోనే ఉన్నారు కదా. అంటే ఈయన ఇంట్లో ఉండలేక పార్టీలో ఏదైనా పదవి కావాలని చెప్పేసి ఆయన ఆక్రోశంతో, ఆవేదనతో పార్టీ నుంచి పోయి ఈరోజు పార్టీ మీద నిందలేసుడు, మా పార్టీని వ్యతిరేకిస్తూ మా పార్టీలో ఉండి, సరే 2.5 సంవత్సరాలు ఒకవేళ నీకు ఇబ్బంది అయితే ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నన్ను గెలిపియలేదనో, కాంగ్రెస్ పార్టీ మాకు బీఫామ్ ఇవ్వలేదనో అప్పుడే వెళ్ళిపోయేది ఉండే. ఈరోజు అన్నిటికన్నా ఇచ్చి ఇస్తారా? ఏమిస్తారు? వచ్చిన వాళ్ళకి, పార్టీ మారి వచ్చిన వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని కూడా అమ్మ, కాంగ్రెస్ పార్టీ చాలా పెద్ద పార్టీ. ఆయనకు తెలిసే, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ కూడా తెలుసు. నేను ఒకటే వారికి నేను సూటిగా జీవన్ రెడ్డి గారికి, వారంటే ఇంకా కూడా మాకు గౌరవం ఉండే, నిన్నటిదాకా కూడా ఉండే. కానీ నిన్న బీఆర్ఎస్ ఈరోజు కేసీఆర్ గారిని కలిసిన తర్వాత ఆ గౌరవం కాస్త పూర్తిగా పోయింది. ఎందుకు పోయిందంటే కాంగ్రెస్ పార్టీకి దిశ నిర్ణయించే ఒక పెద్ద మనిషిగా ఆయన ఉండే. కాబట్టి ఆయనను చూసుకునే వ్యక్తులుగా మా పిసిసి అధ్యక్షులు, ఒకవేళ మేము చూసుకోవద్దు అనుకుంటే పార్టీ నుంచి చాలామంది నాయకులు పోతారు, వస్తారు. జీవన్ రెడ్డి గారి దగ్గరికి ఎవరెవరు పోయారమ్మా? మా ఏఐసిసి సెక్రటరీ ఇన్ఛార్జ్ వంశీచంద్ర రెడ్డి గారు పోయింది, మా పిసిసి అధ్యక్షులు పోయింది, మా గౌరవ మంత్రులు పోయింది, అదేవిధంగా మా గౌరవ ఎమ్మెల్యేలు పోయింది. మేము గౌరవం ఇవ్వలేదా అమ్మ? ఇది ఎంతవరకు కరెక్ట్ అవుతుంది? విష ప్రచారం. ఎక్కడ డిసప్పాయింట్ అయింది అనుకుంటున్నారు అమ్మ? డిసప్పాయింట్ అయితే ఇప్పుడు ఎవరైనా ఒక మాట చెప్తే దాన్ని మంచిగా తీసుకోవచ్చు, చెడుగా తీసుకోవచ్చు. ఆయన ప్రతిరోజు ఏదో మత్తులో, బీఆర్ఎస్ మత్తులో పడి ప్రతిరోజు పార్టీ కోసం వ్యతిరేకంగా మాట్లాడితే అది ఆయనకు ఎంతవరకు కరెక్టో మరి ఆయన ఏం ఆలోచన చేసిండో, బీఆర్ఎస్లో మరి ఇక్కడ లేని సుఖం అక్కడేముంటుంది అనుకుంటూ మాకు తెలియదు. కానీ ఆయన మాత్రం పూర్తిగా బీఆర్ఎస్లో విలీనం అయిపోయిండు. కేసీఆర్ గారు మరి ఏం కమిట్మెంట్ ఇచ్చిండ్రో, ఏం చెప్పిండ్రో, మా ప్రభుత్వం వచ్చినాక మిమ్మల్ని ఎక్కడన్నా అకామిడేట్ చేస్తా అన్నారో, మరి ఇంకేమన్నా చెప్పిండ్రా అనేది తెలియదు. కానీ జీవన్ రెడ్డి గారు నిన్న చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ పార్టీ పక్షాన, కాంగ్రెస్ వాదిగా పూర్తిగా ఖండిస్తున్నాం. మా పిసిసి అధ్యక్షులమ్మ జీవన్ అన్న మీరు పోవద్దు అని చెప్తే ఆయనను విమర్శిస్తాడు, సీఎంని విమర్శిస్తారు. కాంగ్రెస్ పోవాలి, రేవంత్ పోవాలంట. ఎవరన్నా మాట్లాడతారమ్మా? 14 సార్లు బీఫామ్ ఇచ్చిన పార్టీకి ఆయన ఆ మాట మాట్లాడు, పెద్దగా ఉండి మాట్లాడు కరెక్టేనా అమ్మ? ఇప్పటికి కూడా మేము జీవన్ రెడ్డి గారికి చెప్తున్నాం, మీ వ్యక్తిగత విషయాలతో పోవచ్చు, మేము దాన్ని వ్యతిరేకించం. ఎవరి వ్యక్తిత్వం వాళ్ళది, ఎవరు పెద్దరికం వాళ్ళది. అంటే చాలా మంది అధికార పార్టీకి రావాలని చూస్తారు, కాకపోతే అధికార పార్టీలో అట్లా పోతున్నారు. అంటే అధికార పార్టీలో ఏదో తప్పు జరుగుతుంది అని నేను అందుకోసమే మీకు చెప్పినమ్మా, కేటీఆర్ కేసీఆర్ మత్తులో పడ్డాడు ఆయన.
లవ్, ప్రేమ, ఇష్క్ అవన్నీ ఉంటాయి కదా. జీవన్ రెడ్డి గారికి కొత్త ప్రేమ వేయాలనిపిస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో ఉన్న ప్రేమ పోయింది. కాంగ్రెస్ పార్టీ తల్లి లాంటి ప్రేమనిచ్చింది, అన్నదమ్ముల లాంటి ప్రేమనిచ్చింది, అక్క చెల్లెల లాంటి ప్రేమనిచ్చింది. అవన్నీ పోయినాయి. ఇప్పుడు మత్తు లాంటి ప్రేమ. జీవన్ రెడ్డి గారు క్రియాశీలకంగా అంత పెద్ద మనిషి ఇలా డ్రగ్స్ అంటే బీఆర్ఎస్ అయిపోయింది. ఇలా ఇష్టం ఉన్నట్టు మాట్లాడు. ఈ గతంలో హైడ్రా విషయంలో, అదేవిధంగా భూముల దందాలో, అక్రమ దందాలో, ఇవన్నీ విషయాలలో బీఆర్ఎస్ సరే అప్పుడు అట్లా మాట్లాడుకుంటూ వస్తే గతంలో కొండ విశ్వేశ్వరరెడ్డి గారు ఎక్కడున్నాము చేస్తున్నాయి కదా, దొరికిరుగా రెడ్ హ్యాండెడ్గా. నేను ఇంకొక మాట చెప్తున్నా, గతంలో వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు కొండ విశ్వేశ్వరరెడ్డి గారు మా దగ్గరికి రాలేరా, జితేందర్ రెడ్డి గారు మా దగ్గరికి రాలేరా? ఇట్లా చెప్పుకుంటూ పోతే దాదాపు వాళ్ళది కూడా సంఖ్య ఉంది. జీవన్ రెడ్డి గారు మత్తులో ఉండిపోయిందని నేను మీ ద్వారా వారికి తెలియజేస్తా ఉన్నా. సో మీరు చూసిండొచ్చు అంటే ఇంకా కొంతమంది కూడా కాంగ్రెస్ నాయకులు, సీనియర్ నాయకులు కూడా పోతారనేసి కేటీఆర్ కావచ్చు వీరు కూడా అన్నారు. చూసిండొచ్చు. దాన్ని ఎట్లా చూస్తారు మరి? అమ్మా ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ ఒకటైందమ్మా. వాళ్ళు ట్రాపింగ్ చేస్తుండ్రు, ప్రలోభ పెడతా ఉన్నారు, భయపెట్టిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ క్యాడరు ఎక్కడ కూడా భయపడదు. కాంగ్రెస్ పార్టీ క్రియాశీలకంగా ప్రతి ఒక్క కార్యకర్తను, యువజన కాంగ్రెస్ ఉండొచ్చు, మహిళా కాంగ్రెస్ ఉండొచ్చు, ఎన్ఎస్యుఐ ఉండొచ్చు, సీనియర్ కాంగ్రెస్ ఉండొచ్చు, మా మంత్రివర్గం ఉండొచ్చు, మా ఎమ్మెల్యేలు ఉండొచ్చు, ఎవరికి కూడా ఎక్కడ ఇబ్బంది అయినా చూసుకునేటట్టు మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, మా పిసిసి అధ్యక్షులు ఉన్నారు. బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళకి మాత్రం ఇది తగదు. ఒకవేళ మీరు ఏదైనా రాజకీయం గురించి మాట్లాడాలి, డెవలప్మెంట్ గురించి మాట్లాడాలి, దాని మీద చర్చకు రండి. మేము తీసుకుంటాము, లాక్కుంటాము మీ దగ్గర నుంచి మా దగ్గర. నేను గతంలో కూడా చెప్పిన, బీజేపీ వాళ్ళు మా దగ్గరికి రానికే దాదాపు 4-5 ఎమ్మెల్యేలు మా సీఎం గారికి టచ్లో ఉన్నారు. మేము చెప్పాలా? అవసరం లేదు కదా. ఎవరి వ్యక్తిత్వం వాళ్ళది, ఎవరి స్వేచ్ఛ వాళ్ళది. ఇష్టం ఉన్నోళ్ళు రావచ్చు, కష్టం ఉన్నోళ్ళు పోవచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీలో అట్లా ఉండదమ్మా. కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి ఉన్న కార్యకర్తను కాపాడుకునే తత్వం మా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా మా గౌరవ సీఎం గారి దగ్గర ఉందని చెప్పి వారికి ఒక కాంగ్రెస్ పార్టీ పక్షాన కాంగ్రెస్ పార్టీ నాయకునిగా జీవన్ రెడ్డి గారికి సూచిస్తున్నా. కేటీఆర్ ఒకవేళ అడిషనల్గా ఇంకేమన్నా మాట్లాడి ఓవర్ కాన్ఫిడెన్స్ ఏదైనా మాట్లాడితే అది కాల్ చేయాలంటే కూడా మా దగ్గర ఆ గట్స్ ఉన్నాయి. వాళ్ళకన్నా తక్కువనే అమ్మా. భయపెట్టాలంటే 2.5 సంవత్సరాలు అయింది. ఇలా భయపెట్టాలంటే కేటీఆర్ బయట ఉంటాడా? ఈ రేజ్ విషయం ఉండొచ్చు. అదేవిధంగా గతంలో ఇదే ఫామ్ హౌస్లో ఏదైతే జరిగిందో ఆ కేసులో కూడా కేటీఆర్ పేరు ఉండే. మేము ఇవన్నీ తీసుకొని వీళ్ళని లోపల పెట్టాలంటే మాకు ఒక రోజు కాదు. కానీ మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు సౌమ్యుడు, ఆయన ఏదైతే కష్టపడి వీళ్ళు ఏదైతే ఆయనను ప్రలోభ పెట్టిండ్రో, గతంలో జైల్లో ఉంటే ఒక వ్యక్తి బయటకు వచ్చినాక ఏమవుతాడు అనేది మా సీఎంకు తెలుసు. అలా నా హీరోలు చేయదలుచుకోనికి మా సీఎం గారు రెడీ లేరు. బయటనే పబ్లిక్ మధ్యలోనే వాళ్ళకి శిక్ష పడేటట్టు మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు యాక్షన్ ప్లాన్ అన్ని కూడా మేము సిద్ధం చేసుకున్నామని మీ ద్వారా వారికి తెలియజేస్తా ఉన్నాం. సామాజిక న్యాయానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తూట్లు పడుస్తుందని చెప్పేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటున్నారు. ఇంకా ఆర్ఎస్ ప్రవీణ్కు కూడా ఇంకా బీఆర్ఎస్ మత్తులో, మొన్న లాస్ట్ టైం ఎంపీగా చేసినప్పుడు ఆయన ఫుల్ మత్తులో ఉండే. ఇప్పుడు కొద్దిగా మత్తు ఇడిచింది. ఎట్లా ఇడిచిందంటే, బీఆర్ఎస్ నాయకులకు గత 2.5 సంవత్సరాలుగా ఏం పని లేకుండా చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే కాంగ్రెస్ ప్రభుత్వం. మేము వచ్చినాక అనునిత్యం ప్రజల్లో మా కాంగ్రెస్ కార్యకర్తలు కానీ, మా మహిళా కాంగ్రెస్ నాయకులు కానీ, మా మంత్రులు కానీ, మా ఎమ్మెల్యేలు కానీ, మా సీఎం కానీ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటున్నారు. కాబట్టి ఆర్ఎస్ ప్రవీణ్కు కానీ, కేటీఆర్కి కానీ, హరీష్ రావుకి కానీ, మనది గంగుల కమలాకర్ అన్నకు కానీ, అదేవిధంగా చాలామంది మాజీ ఎమ్మెల్యేలకు, బాల్కు సుమన్ కానీ, చాలామందికి కూడా పని లేకుండా పోయింది. కాబట్టి వాళ్ళు ఆక్రోషంతో, ఆవేదనతో, ఎందుకంటే వాళ్ళందరూ గతంలో డబ్బుల సంచులు చూసిన వాళ్ళు, ఇప్పుడు డబ్బులు సంచులు కనిపిస్తలేదు, ఆ మత్తు కనిపిస్తలేదు. కాబట్టి ఆఫీసర్లు కూడా వాళ్ళు ఉన్నప్పుడు ఏ విధంగా ఆఫీసర్లు ఉండే, ఇప్పుడు ఏ విధంగా ఆఫీసర్లు ఉండో వాళ్ళకి తెలిసిపోయింది. అట్లాంటి పనులు ఇప్పుడు అయితలేవు. కాబట్టి ఇవన్నిటికీ లోబడి వాళ్ళకు ఉండడానికి వస్తలేదు. కాబట్టి ఏమన్నా మాట్లాడతారు. ఆర్ఎస్ ప్రవీణ్ గారికి నేను సూటిగా కాంగ్రెస్ పార్టీ పక్షాన సూచిస్తూ ఉన్నా, సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీకే అంకితం అయి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఒకవేళ సామాజిక న్యాయం బీజేపీ, బీఆర్ఎస్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చర్చ సాధ్యమైతుంది అని అనుకుంటారు. చాలా మంది కాంగ్రెస్ నేతలు కూడా కవిత పార్టీ పెట్టినాక చాలా మంది కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా పోతారు. ఇప్పుడు కాంగ్రెస్ మీద
ఒక్క పార్టీ అని కాదమ్మా, బీఆర్ఎస్, కవిత, బీజేపీ, వాళ్ళ మిత్రపక్షాలంలో ఉన్న వాళ్ళ ముసుగులో ఉన్న పార్టీలు అన్నీ కూడా ఒక రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కవితని వెనుక్కుని నడిపించేది కూడా రేవంత్ రెడ్డి అంటూ. అచ్చా, ఇక ఎవరు సంతోషం కోసం వాళ్ళు మాట్లాడుకోవచ్చు. నేను కూడా మాట్లాడతా, చాలా మాట్లాడతా, కానీ అది నా విజ్ఞత కాదు, మా పార్టీ సిద్ధాంతం కాదు. మాకు నడిపించవలసిన అవసరం ఏముంది? ఒకవేళ తీసుకుంటే కాంగ్రెస్ కవితనే తీసుకుంటుంటిమి. ఆమె కొత్త పార్టీ పెట్టాలి, ఆమె వెంబడి ఉన్న వర్గాన్ని మా వెంబడి తిప్పుకోవాలి, ఇవన్నీ కాంగ్రెస్ పార్టీకి ఉన్నావు. కాంగ్రెస్ పార్టీ ఎవరు వస్తున్నా కానీ కూడా కండువగా ఆహ్వానిస్తుంది. కానీ ఆచితూచి కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలకు ఇట్లా ఎవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళందరినీ గౌరవిస్తూ పార్టీలకు తీసుకోవాలా, లేదన్నా పార్టీ ఇంకేదన్నా కవితతో పెట్టియాలా, ఇంకేదన్నా పెట్టియాలా అన్నది మాత్రం కాంగ్రెస్ పార్టీ ఆలోచన. నిద్రలో కూడా కలలో కూడా చేయదు ఈ పని. రైట్, చూస్తారు కదా, ఏదేమైనా కూడా జీవన్ రెడ్డి పార్టీ మారినంత మాత్రాన మా పార్టీకి ఎలాంటి నష్టం లేదు అని చెప్పేసి కూడా వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు.